అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు ప్రతి ఒక్కరును కూడా గ్రహించటానికి మంచి మనసును వారికి దయచేయండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ఏంటి రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ అంటే, క్రైస్తవుడు అంటే ఆత్మ సంబంధుల దేహ సంబంధుల. క్రైస్తవులు అంటే ఆత్మ సంబంధుల దేహ సంబంధుల అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి దేవుని గ్రంథంలో ఒక మాటను మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. ఒకసారి 5-6 వచనాలు చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది ఈ టాపిక్లో. ఇక్కడ రోమా సంఘానికి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఆత్మ సంబంధులుగా కనబడుతున్నటువంటి వారిలో శరీర సంబంధమైనటువంటి క్రియలు, శరీర సంబంధమైనటువంటి స్వభావం వాళ్ళలో కనపడుతుంది, అలవరుచుకుంటారనే భావనతోనే సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శరీరానుసారులు మందిరానికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత మెసేజ్లు వింటున్నా, ఎంత ఆత్మీయ అభివృద్ధి కలిగి వారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆ పాత జీవితం ఏదైతే ఉందో, శరీర సంబంధమైన జీవితం, దానిని మాత్రం వాళ్ళు మర్చిపోరు అని ఇక్కడ పౌలు గారు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు పెడతారు. మందిరానికి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, మంచిగా వాక్యాలు వింటారు, మంచిగా పాటలు పాడతారు, అన్ని విషయాల్లో దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారుగా కనపరుస్తూ ఈ సమాజంలో కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి శరీర సంబంధమైన స్వభావం మాత్రం వాళ్ళు విడిచిపెట్టి బ్రతకరు అంటున్నాడు దేవుడు. అట్లాంటి వాళ్లకు దేవుడిస్తున్నటువంటి బహుమానం ఏంటంటే, ఇదే బ్రతుకు నువ్వు మందిరానికి వచ్చినా కూడా లోక సంబంధిగానే నువ్వు బ్రతికితే ఏదో ఒక రోజు చస్తావని చెబుతున్నాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీరానుసారమైనటువంటి మనసు మరణం అని చెప్తా ఉంది బైబిల్ ఇక్కడ. అదే ఆత్మానుసారమైనటువంటి మనసు ఏం చేస్తుందంటే అది జీవము అన్నాడు. అంటే నువ్వు ఆత్మానుసారిగా నువ్వు జీవిస్తే, ఆత్మానుసారంగానే బ్రతికితే నీకు జీవం వస్తుంది, అనగా నిత్య జీవం వస్తుంది. ఆ నిత్య జీవానికి వారసులమైనటువంటి వారికి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి బ్రతుకులో సమాధానం అనేటటువంటి బంధం కలిగి ఉంటారు వాళ్ళు. ఈ సమాధానం అనేటటువంటి బంధాన్ని కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉంటారు. ఏంటి శ్రద్ధ కలిగినటువంటి ఆత్మీయత? ఏంటి ఐక్యతను కోరేటటువంటి భావన అనేది మనం ఆలోచించగలిగితే, సంఘం అంతా కూడా
క్రీస్తు ప్రభువారి యొక్క శరీరముల అవయవాలు అయితే అవయవాలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఆయన సంఘములో పనిచేయాలి. ఇప్పుడు మన శరీరము, నా శరీరం ఉందండి, నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేయబట్టే నేను ఇక్కడ దాకా రాగలిగాను. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కొన్ని అవయవాలు పనిచేయట్లేదు అనుకోండి, పని చేయని అవయవం బాడీలో ఉండటం మంచిదేనా? మంచిది కాదు. డాక్టర్ కూడా చెప్తాడు పాడైపోయింది అవయవం అర్జెంటుగా తీసేయాలి అని. లేదంటే ఏమవుద్ది? మరొక అవయవాన్ని పాడు చేస్తుంది. ఈరోజు ఒక్కొక్క సంఘం అనే కుటుంబముగా మన ఐక్యతను మనం కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండవలసినటువంటి మనం, ఆత్మీయతను కాపాడుకోవలసినటువంటి మనం, ఒకళ్ళంటే ఒకళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈరోజు బ్రతకడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆసక్తిలో మాంద్యత ఉంటే ఆత్మకు పరలోకం రాదు. ఆసక్తిలో మాంద్యత ఉంటే ఆత్మకు పరలోకం రాదు. ఈరోజు మనం పరలోకాన్ని కోల్పోవటానికి గల ప్రధానమైనటువంటి మూలాలు ఏంటో కొన్ని విషయాలు చూద్దాం ఈ సందర్భంలో. ఆత్మీయులమైనటువంటి మనం పరలోకాన్ని ఎందుకు కోల్పోతాం? అసలు పరలోకం ఎవరికండి? పరలోకం ఎవరికి? పరలోకం ఎవరికండి? తెలీదా మీకు? పరిశుద్ధులకు, నీతిమంతులకు పరలోకం. ఎవడో పడితే ఆడికి పరలోకం ఇవ్వడు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. వెళ్తారా? మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతారో ఈ భూమి మీద వాళ్ళకే పరలోకం. అంతేగాని ఆదివారం ఆరాధనకు వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రం నీ బతుకు మార్చుకోపోతే నీకు పరలోకం రాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. బైబిల్ గ్రంథం మనకేమని తెలియజేస్తూ ఉందంటే, ఆత్మీయులైనటువంటి మనందరకు మనకున్నటువంటి ఆసక్తిలో మాంద్యత గనక ఏర్పడితే అట్టి జీవితానికి, అట్టి క్రైస్తవ విశ్వాస జీవితానికి అసలు పరలోకం ఉందా లేదా అనేది కొన్ని పాయింట్లు మనం చూద్దాం ఈ సందర్భంలో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వీళ్ళకి పరలోకం ఉందో లేదో మీరే చెప్పేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసం అన్నకాడ నా పెట్టుకొని చదువు. నా విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఇప్పుడు నా విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి? మనుషుల మీద కాదు. నా విశ్వాసం ఆధారపడవలసింది దేవుని మీద. ఎందుకు నా విశ్వాసం దేవుని మీద ఆధారపడి ఉండాలి? ఎందుకంటే నేను చస్తే పరలోకాన్ని తీసుకెళ్ళగలిగేటటువంటి శక్తి ఆయన దగ్గర మాత్రమే ఉంది. అందుకే శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించమని సంఘానికి హెచ్చరిస్తున్న సంఘం కేవలం వినేవారుగా ఉండి మోసపోతున్నారు. ఈరోజు మరణ భయం ఎవరికీ లేదండి. చావంటే అందరికీ భయమే ఉంది, కానీ చస్తే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరు అనుకుంటున్నారు ఈ బ్రతుకే చాలా శాశ్వతమైన బ్రతుకు, ఈ 70-80 సంవత్సరాల జీవితం అనుకుంటున్నారు. చచ్చాక తెలుసుద్దు మీకు. ఇప్పుడు ఏం తెలియదు. కాంతమ్మ గారు చనిపోయింది, అస్సలైన బ్రతుకాము కనపడింది చచ్చిపోయిన రోజే. ఇప్పుడు అడుగొస్తారు కాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళి? మీరు వెళ్ళలేరు. మీరు ఎప్పటికైనా మనమే అక్కడికి వెళ్ళాలి, ఊరు బయటికి. ఆమె ఎక్కడికి రాదు, మనమే అక్కడికి వెళ్ళాలి. కానీ మరణించిన వాడికి తెలుసుద్దండి ఏం జరుగుతుందో ఇక్కడ. కానీ బతికున్నోడికి అర్థం కావట్లేదు. వాక్యం హెచ్చరిస్తున్నా, బ్రతికినంతకాలం, దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం ఎవరికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు భూమి మీద. కానీ పేరుకి అందరూ క్రైస్తవులు, దౌర్భాగ్యం చెప్పుకోవడానికి. నమ్మి బాప్తీసం పొంది దేవుణ్ణి మోసం చేస్తున్నారు మీరు. కానీ కొంతమంది అనుకుంటున్నారు మేము నమ్మకుండా ముంచేశారండి మమ్మల్ని. అది నీ తప్పు, అది ముంచినోడు తప్పు కాదు. అందరం మునిగారు, నువ్వు మునిగావు. అందుకే బైబిల్ అంటుంది, నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని గనక నీ భక్తి ఉంటే నువ్వు చస్తే పరలోకం నీకు రాదు. మరొక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏమంటున్నాడు ఆయన? కొందరు మానుకొనుచున్నట్టుగా
సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు. ఏమంటున్నాడండి ఇక్కడ పౌలు గారు? ఎలా కూడుకోవాలంట? సమాజంగా కూడుకోవాలి. అందరూ మానేస్తున్నారని చెప్పాడా? కొందరు మానుతున్నారని చెప్పాడా? ఆ కొందరు కూడా ఎందుకు మానుతున్నారు? ఆసక్తి లేదు వాళ్ళలో. వాళ్ళకి ఆసక్తి లేదండి. అలా ఆసక్తి లేకుండా మానేసేవాడి విషయంలో ఏం చెబుతున్నాడు దేవుడు అనంటే, కొందరు మానుకుంటున్నారయ్యా, వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఒకనినొకడు హెచ్చరించుచు. నీ ఇంటి పక్కనోడు కానీ, నీ ఇంటి ముందోడు కానీ, నువ్వు వస్తున్న మార్గంలో ఎవరైనా మందిరానికి రాకుండా మానేస్తే వాళ్ళని నువ్వు హెచ్చరించాలి. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక బాధ్యత ఉంది క్రైస్తవుడుగా నీకు. ఎక్కడో కాలుకి కింద ఎక్కడో చిన్న గాయం అయిపోతే ఎక్కడో పైన ఉన్నటువంటి చెయ్యి కిందకెళ్ళి దాన్ని వాదారుస్తూ ఉంటుంది. కిందకెళ్ళి ఏ సంబంధం లేనటువంటి ఈ కన్ను నీరు గారుస్తూ వాదారుస్తూ ఉంటుంది కింద బాధపడుతున్నటువంటి కాలుని. సంఘం అనే శరీరంలో అవయవాలలో ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే మన దేహంలో అన్ని అవయవాలు సపోర్ట్ చేసి దాన్ని వాదారుస్తున్నాయే. కనీస జ్ఞానం మనకుంటే మన పక్కన వాళ్ళ మనం పురుకొల్పుతాం. ఎందుకంటే ఒకవేళ పొరపాటున నేనే వెళ్ళి ఎమ్మ మందిరానికి రాలేదేంటని నేను అడిగితే నన్నేమని క్వశ్చన్ ఇస్తుందో అని భయం నీకు భయం, నీకు నిన్నేమంటారో అని. ఆ బయలుదేరింది మహాభక్తురాలు ఈరోజు వెళ్ళింది మందిరానికి, నువ్వు నాకు చెప్పేది నాకు తెలిసి పో అంటదేమన్నా భయం నీకు. అందుకే అంటున్నాడు ఆయన, చూడండి, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎందుకు కూడుకోవాలని మాట్లాడుతున్నా చూడండి. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకనినొకడు పురుకొల్పుకోవాలనని ఆలోచించాలి. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ రాజకీయాలు వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే సంఘం అంతా కూడుకొని సాటి మనిషిని ఎలా ప్రేమించాలి, సాటి మనిషి పట్ల ఎట్లాంటి కార్యాలు జరిగించాలి, దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, దేవుణ్ణి సమాజానికి ఎలా ప్రకటించాలి, నిన్ను నువ్వు ఎలా పరలోకం చేర్చబడటానికి ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, వాటి గురించే కదండి ఇక్కడ చెప్పేది. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టండి, ఆ ఇంటికి ఇంటికి గొడవలు పెట్టండి, అవి చెప్తున్నారండి ఇక్కడ ఏమైనా. అందుకే ఆ కొంతమంది ఎవరైతే మానుతున్నారో ఆ మానేవారి గురించి ఒక మాట చెబుతున్నాడు 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. ఏంటి ఆరాధన మానేయడం కూడా పాపమేనా? ఎవరన్నా తిడితే కదా పాపం, ఆజ్ఞ అతిక్రమిస్తే కదా పాపం. ఇదేంటి ఆరాధన మానేస్తే కూడా పాపం అనంటే, నమ్మి బాప్తీసం పొందిన నీవు ఆరాధన మానేస్తే పాపం. మరి ఇప్పుడు చెప్పండి, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణానికి పాత్రులైన వారికి పరలోకం ఉందా లేదా మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమన్నా పరలోకం ఉందా? అది అందుకే మానుకోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నట్టే. అందుకే మానుకోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఏమన్నా అసలు మానొద్దని దేవుడు మాకు ముందే చెప్తే మానం కదా మేము అనుకునేవారు ఉంటే, ఒకసారి ఇశ్రాయేలుకు జరిగినటువంటి పరిణామాన్ని మనం ఒకసారి చూద్దామండి. ఏం జరిగిందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. ఏమన్నాడు ఇక్కడ? ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలనే వాగ్దానం ఇంకా ఉంది. కొంతమంది అనుకున్నారు విశ్రాంతి అంటే సబ్బాత్ శనివారం అనుకున్నారు. విశ్రాంతి దినాలు అనే ప్రస్తావన బైబిల్లో చేయబడింది ప్రారంభంలో. విశ్రాంతి అంటే శనివారం ఒక్కటే కాదు, ఆదివారం కూడా విశ్రాంతే. ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం అంటున్నాడు. ఈరోజు నిజంగా క్రైస్తవుల్లో కనబడనటువంటి ప్రథమమైనటువంటి లక్షణం ఏదైనా ఉంది అనంటే అదే భయం. భయం లేదు క్రైస్తవుడికి. నిజంగా భయం అనేది ఉంటే క్రైస్తవుడికి ఎన్ని గంటలకు రావాలి ఆరాధనకు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు ఎన్ని గంటలకు అని చెప్పాను ఆరాధన మీకు? నేను 10:30కి అని చెప్తే 12 గంటలకు ఎందుకు వచ్చారు? మరి వచ్చే ఆదివారం నుంచి 12 గంటలకే అమ్మా గుర్తుపెట్టుకోండి. వచ్చే ఆదివారం నుంచి 12 గంటలకు ఆరాధన.
మీకు ఇష్టమైతే రండి, రాకపోతే మానేసేయండి. ఆరాధన ఎన్ని గంటలకి? 12 గంటలకి. 12 గంటలకు పెడితే ఎప్పుడు వస్తారు? 2:30కి వస్తారు కదా. మళ్ళీ 2:30కి వస్తారు. 2:30కి వస్తే మళ్ళీ వచ్చే వారం ఏం చెప్పాలంటే నెక్స్ట్ ఆదివారం 2:30కి కదా. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు పెట్టుకోవాలి? మళ్ళీ 2:30కి పెట్టుకోవాలి. 2:30కి ఆరాధన పెట్టినప్పుడు ఎన్నింటికి వచ్చారు మీరు? 3:30కి వచ్చారు. ఇది రికార్డ్ అవుతుంది, వచ్చిన తర్వాత మాట్లాడతా ఫైనల్లో. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను. జాగ్రత్తగా వినాలి. వాళ్ళకి చెప్పించాడు దేవుడు, అనేక మంది ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా చెప్పించాడు. ఈరోజు సంగమ మీకు చెప్పిస్తున్నాడు దేవుడు సేవకుల ద్వారా, అనేక మంది ద్వారా. నెక్స్ట్ మాట, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. వాళ్ళకి దేవుడు చెప్పించాడు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్న వారితో ప్రవర్తించలేదు. కలిసి వాళ్ళ బ్రతుకును మార్చుకోలేదు వాక్య ప్రకారం. ఈరోజు సంఘమ మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పే ఈరోజు సంఘం చేస్తుంది. వాక్యాన్ని దేనికి ఉపయోగమైనటువంటి దానిగా నిష్ప్రయోజనం చేసేసుకుంటున్నారు వాక్యాన్ని. అసలు ఆనాడు ఇశ్రాయేలీయులు వాక్యాన్ని ఎందుకు నిష్ప్రయోజనమైన దానికి చేసుకున్నారో ఈరోజు సంగమ మీరెందుకు చేసుకుంటున్నారో, వాళ్ళలో ఉన్నదేంటి మీలో ఉన్నదేంటో ఒకసారి చూడగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏం కనపడుతుంది మనకి ఇక్కడ ఈ విషయంలో? భక్తి అయితే ఉంది, కానీ జ్ఞానానుసారమైనటువంటి భయం లేదు వాళ్ళలో. మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రియమైన దేవుని వారలారా. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏం జరుగుతుందంటారు ఇక్కడ? వాళ్ళకి భక్తి ఉంది, బాగానే ఉంది, కానీ వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం మంచిది కాదు అంటున్నాడు. అంటే ఏముంది వాళ్ళ లోపల? ఏం చేస్తున్నారు వాళ్ళు? 2వ వచనం 3వ వచనం చూడండి. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక, చూసారు, అండర్లైన్ చేసుకోండి మాట, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు అనేక సార్లు హెచ్చరించాడు, మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. దేవుడు ఎంత హెచ్చరించినా కూడా వాళ్ళు ఏం చేయలేదండి? విన్న మాట ప్రకారం వాళ్ళ బ్రతుకుల్ని మలుచుకోలేదు. దేవుడు చెప్పినట్టుగా సేవకుల మాట వాళ్ళు వినలేదు. 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మహానాయకుడైన మోషే గారి మీద సనిగిరందుకు దేవుడు చెప్పినటువంటి మాటను కూడా ఏం చేశాడంటే పక్కన పెట్టాడండి ఆయన. ఈ మనుషులు పెట్టినటువంటి ఆ టార్చర్ అంటారు, మరి దాన్ని ఏమంటారు కానీ తెలుగు భాషలో, ఆ మనుషులు పెట్టినటువంటి ఆ బాధ వాళ్ళు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞని కూడా పక్కన పెట్టేసి మాట్లాడవలసినటువంటి చోట కొట్టాడండి కర్రతో. కానీ దేవుడు కార్యం చేయకుండా అయితే ఆపలేదు. వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళ గొంతు తడిపాడు, వాళ్ళకి సృష్టిగా నీళ్ళు ఇచ్చాడు వాళ్ళు తాగటానికి. ఆ కార్యం జరిగిపోయిన తర్వాత చెబుతున్నాడు అహరోనుకి, మోషే గారికి, ఇదిగో అహరోను, మోషే, ఇదిగో నా ఆజ్ఞను మీరారు, మీరు నా మాటను ఉల్లంఘించారు మీరు, కాబట్టి ఇదిగో కానానుకు మీరు వెళ్ళరు. అసలు 40 దినాలలో వెళ్ళవలసినటువంటి కానాను యాత్ర 40 సంవత్సరాల కాలం పట్టిందంటే, ఒక దినానికి 1 సంవత్సరం పెంచాడు దేవుడు.
ఎక్కడో ఐగుప్తు నుంచి బయలుదేరుతున్నటువంటి సైన్యం యాత్రలో దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోక సంబంధమైనవన్నీ కూడా కల్పించేసుకొని దేవుని ఆజ్ఞను పక్కన పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు ఇశ్రాయేలీల్లో మనకు కనపడుతుంది. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారు. ఎప్పుడైతే మన సొంత ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉంటామో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క భయం మనలో లేకుండా వెళ్ళిపోతుందండి. ఏం చేస్తాడు అయ్యగారు? మమ్మల్ని ఏం చేస్తాడేంటి? ఈయన కాకపోతే ఇంకొకటి వస్తాడు మాకు. ఎవరు అడుగుతారు నన్ను? అయ్యగారు అని క్వశ్చన్ చేస్తాడా? క్వశ్చన్ చేస్తే మానేస్తా మందిరానికి వెళ్ళటం, ఇంటికాడ కూర్చొని చేసుకుంటాను నేను ప్రార్థన. నేను ఎవరికి భయపడి, నేను భయపడాలి? నాకు బైబిల్ చదవటం రాదనుకున్నారేంటి? ప్రార్థన చేసుకోవడం రాదనుకున్నారు? నాకు ఇద్దరు లేక ముగ్గురు ఉన్నారుగా, మా ఆయన, నేను, మా పిల్లోళ్ళు, లేదా మా అత్తగారు, మేము ముగ్గురు కూర్చొని చేసుకుంటాం ఇంట్లో. ఆయనకు భయపడాల్సిన అవసరం ఏముంది? మాకు నచ్చినప్పుడు వస్తాం మేము. మేము బొచ్చలు తోముకోవద్దా, ఇల్లు ఉడుచుకోవద్దా, పాలు తీయొద్దా, ఇంటి పని చేసుకోవద్దా, మా పనులు మేము చేసుకోవద్దా? ఆయన పనే ఉంది, వచ్చి గంట కూర్చుంటాడు. కూర్చొని అక్కడే ఇంటికి పోయి మాత్రం చేసే పనే ఉంది ఆయనకి. అదే పని కదా ఆయనకి. ఇట్లాంటి దౌర్భాగ్యపు ఆలోచనలతో సంఘం ఉంటే సంఘం పరలోకానికి అస్సలు పోదు, అస్సలు పోదు సంఘం. ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది సంఘానికి? సమయానికి రాకుండా ఒక్క విషయాన్ని మీరు చూడండి బైబిల్ గ్రంథంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. చెప్పేటప్పుడు ఎంత ఆసక్తితో, అస్సలు మా అయ్యగారిని మించింది తోబేలేడు అనుకుంటా చాలామంది బయట. మా అయ్యగారు చెప్తేనే బ్రహ్మాండంగా మాకు అర్థమైంది వాక్యం, ఎవడు చెప్పినా మేము వినమంటారు కొంతమంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో వినండి ఇక్కడ జాగ్రత్తగా. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు. అసలు వాక్యం వినేటప్పుడు అబ్బో అసలు వీళ్ళంత ఆత్మీయులు లేరని అనిపిస్తుంది మనకు ఒక్కోసారి. కానీ చిన్న చిన్న సమస్యలు రాగానే అసలు వాళ్ళకున్న ఆసక్తి అంతా ఏమైపోద్దో మనకే ఆశ్చర్యం వేస్తుంది కొంతమందిని చూస్తే. అట్లాంటి నులివెచ్చని జీవితం కలిగినటువంటి వారి గురించి బైబిల్ అంటుంది కదా, రాతి నేలన పడినటువంటి గింజను పోలిన వారు అన్నాడు. అట్లాంటి స్వభావం కలిగిన వాడు ఫలించలేడు, ఎట్లాంటి ఆశీర్వాదాలు రావు. నువ్వు నిత్యము ప్రార్థించిన దేవుణ్ణి ప్రార్థన వినడు. అందుకే బైబిల్ అంటుంది కదా, నాయన ఆసక్తి విషయములో మాంద్యత కనుక నీకొస్తే, ఆసక్తి విషయంలో మాంద్యత నీకొస్తే చూడండి ప్రతిఫలం ఎలా ఉండబోతుందో. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి చెబుతున్నాడు పౌలు గారు. ఆనాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమా సంఘానికి చెప్పాడు, ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఎలా ఉండాలంట సేవ? ఎలా ఉండాలమ్మా సేవ? తీవ్రత అంటే ఏంటమ్మా? తీవ్రత అంటే ఏంటి? ఇప్పుడు 12:30 1 గంటకి ఇంటికి వచ్చిన మనిషి ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు, అబ్బా ఎండ తీవ్రత బాగుంది వాళ్ళని. అంటే అర్థం ఏంటి? అంటే నిన్నటి మీద ఈరోజు కొంచెం ఎక్కువగా ఉందని ఎండ, అంతేనా? ఇక్కడ పౌలు గారు ఏమంటాడు, దేవుణ్ణి సేవించాలంటే ఎలా ఉండాలంట? తీవ్రమైనటువంటి, అంటే నీకున్నటువంటి అన్ని పనుల మీద, పొద్దున్నే పిల్లవాడిని స్కూల్కి పంపించాలని ఉన్నటువంటి పని మీద ఉన్నటువంటి శ్రద్ధ కంటే కూడా, బయట పని పాటల మీద ఉన్నటువంటి శ్రద్ధ కంటే కూడా, అన్ని పనుల మీద కంటే కూడా ఎక్కువ తీవ్రత దేని మీద ఉండాలి? దేవుణ్ణి సేవించే విషయంలో ఉండాలి, దేవుని పరిచర్య విషయంలో ఉండాలి. కానీ ఈరోజు ఏం చేస్తుంది సంఘం? సమయానికి మందిరానికి రమ్మంటే సమయానికి రాలేనటువంటి నీ ఆత్మీయత అసలు బతికుందో చచ్చిపోయిందో ఒక మాట చూడండి. బతికుందో చచ్చిపోయింది ఒకసారి ఆ మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చూడు, ఆ మాట చూడు. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి.
చూడండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడ? నిజంగా మనం ఆత్మానుసారణమైతే, ఆత్మను అనుసరించి బ్రతికే వారమైతే, నిజంగా బతికే ఉంటే ఆత్మానుసారంగా నువ్వు క్రమానికి మందిరానికి రావాలి. రాలేదుగా. 10:30కి ఆరాధన అంటే 11:30కి వచ్చారు మీరు. మరి ఏమనాలి మిమ్మల్ని? అందుకే పౌలు గారు గలతీ సంఘానికి చెబుతున్నాడు, అక్కడ కూడా కాలాలు, దినాలు, మాసాలు, అమావాస్య, పౌర్ణమిలు అన్నీ ఆచరిస్తున్నటువంటి దౌర్భాగ్యపు సంఘం ఏదన్నా ఉందంటే అది కొరింథీ సంఘం ఒకటి, గలతీ సంఘం ఒకటి. ఈ 2 సంఘాలను హెచ్చరిస్తూ ప్రతి సందర్భంలో ఆయన మాట్లాడింది, ఇదిగో మీరు శరీరానుసారులుగా ప్రవర్తించారా మీరు చస్తారని పౌలు గారు హెచ్చరించాడు. ఈ రోజున్న సంఘానికి కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలువే. మీరు ఆత్మను అనుసరించి బతికే ఉంటే క్రమానికి రండి మందిరానికి, క్రమానికి రండి మందిరానికి. లేదు లేదు అయ్యా, మేము ఆత్మను అనుసరించి బతకట్లేదు, మా బతుకింతే, మా సేవ ఇంతే, మా భక్తి ఇంతే అని మీరు అనుకుంటే ఎట్లాంటి సేవను దేవుడు సహించడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరు. ఎట్లాంటి సేవను దేవుడు సహించడు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరు. ఒకనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు చెప్పించాడండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. దేవుని ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మీరు పొందుకోవాలంటే లోక సంబంధమైనటువంటి వాటిలో నుంచి దైవ సంబంధమైనటువంటి నియమాల్లోకి రమ్మని దేవుడు హెచ్చరించాడు. కానీ ఇశ్రాయేలీయులు వినకపోగా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ మాట మాకు నిష్ప్రయోజనం, నువ్వెంత చెప్పినా మేము మారం, మా హృదయంలో పుట్టే ఆలోచనను బట్టి మేము బ్రతుకుతామే తప్ప నువ్వెంత హెచ్చరించినా మా ప్రవర్తన అయితే మేము మార్చుకోము, నీ మాట నిష్ప్రయోజనమని ఖండితంగా హెచ్చరించారండి ఇశ్రాయేలీయులు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గరకు రాకూడదని దేవుడు హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నాడు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులన్నీ మీ ముందుకు తీసుకొని చెబుతున్నాడు. వాళ్ళు చేసిన తప్పే మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉందండి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళు చేశారు, తప్పు చేశారు, దేవుడు శిక్షించాడు, చంపాడు మొత్తాన్ని. ఈరోజు మనం కూడా అదే తప్పు చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి వేసిన శిక్ష మనకేస్తాడు. తీర్పేం మారదుగా, శిక్షలు ఏం తప్పుకుంటాయా? తప్పుకోబడ్డాయి. ఖచ్చితంగా శిక్ష విధించే తీరుతాడు. ఫైనల్గా ఒక మాట మీకు చూపించి క్లోజ్ చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి 13వ అధ్యాయము 17వ వచనం తల్లి 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. జాగ్రత్తగా చూడాలి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎంతమంది వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు సంఘస్థులు? మీరు ఆలోచన చేయండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని ఆలోచన చేయగలిగితే, మీ పైన నాయకులు అంటే సంఘ కాపరిగా ఎవరైతే ఉన్నారో, సేవకుడిగా ఎవరైతే ఉన్నారో, మీ అందరి పట్ల లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు సంఘం సక్రమంగా పనిచేయట్లేదు అనుకోండి, తప్పెవరిది? సంఘం సక్రమంగా పనిచేయకపోతే తప్పెవరిదండి? మీరు క్రమంగా ఆరాధనకు సమయానికి, నేను చెప్పిన సమయానికి రాకపోతే తప్పెవరిది? ఆ మధ్యకాలంలో బాగానే వచ్చారు సమయానికి, ఈ మధ్యకాలంలోనే అలవాటైంది ఏదో కొద్దిగా మీకు. ఏమో సమయానికి మీరు మందిరానికి రాకపోతే తప్పెవరిది? నాదేనా? నాదేగా తప్పు. ఇప్పుడు మీరు సమయానికి రాలేదని నేను కూర్చొని కాసేపు బాధపడ్డా, దానివల్ల నష్టం ఎవరికి? ఎవరికండి? యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభోచనం అంటాడు కదా, ఒకసారి ఆ మాట చూడండి.
నా సహోదరులారా, చూడండి ఏమంటున్నాడు, బోధకులైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము. చూడండి ఏమంటున్నాడు, సంఘము సక్రమంగా లేకపోతే, చెప్పింది చెప్పినట్టుగా సంఘము చేయకపోతే, సంఘానికి సరైనటువంటి నాణ్యమైనటువంటి నమ్మకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధన మీకు అందించలేకపోవడం నాకు చేత కాకపోతే, లోక సంబంధమైనవన్నీ కూడా మీకు తీసుకొచ్చేసి మేము చెప్పేసి నా సొంత లాభం కోసం నేను ఈ సంఘాన్ని నడపడం అయితే, దేవుడు అంటున్నాడు సేవకులైనటువంటి మీకు కఠినమైన శిక్ష ఉంటుందంటున్నాడు దేవుడు.